ఫలితమని ఎంపీడీఓ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు. సీఎం నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని సయ్యద్ షా బుఖారీ దర్గా ఆవరణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ షారూక్ ప్రారంభించారు. ఇక దేశభక్తి చాటేలా నియోజకవర్గంలో 15,000 ఇళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. అడ్వాన్స్ గా ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం ఉంది దాని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మనం అందరం కూడాను ఒక ప్రోగ్రామ్ని, ఒక యూనిక్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1,00,000 ఇళ్లకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడాను మేము 65 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గ్రౌండ్ లెవెల్లోకి దిగి 1,00,000 ఇళ్లకి జెండా పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడానికి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఏదైతే ధర్మాన్ని మేము అవలంబిస్తున్నామో, ఏదైతే ధర్మంపై మేము మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం 80 సంవత్సరాల క్రితం ఎవరైతే మా మత పండితులు, ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారందరూ కూడాను ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొని మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మీరు వదిలివేయండి. ఈ దేశం కోసం మీరు జంగే ఆజాదీ అంటే ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలను త్యాగం చేయండి అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక పశు వైద్యశాల, గ్రామ పంచాయతీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వివిధ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాలు ఎగరవేశారు. ఇక విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. శుభాకాంక్షలు. మన భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అలాగే ఆదిలాబాద్ జిల్లా కానీ తలమడుగు మండలం కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పి మళ్ళీ ప్రతి ప్రపంచంలో భారతదేశం ముందుగా నంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి. విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ను రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు వైద్యారోగ్య శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ బుడుమూరు పట్టాభితో పాటుగా 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలా చాలామంది పెద్దలందరూ కూడా ఈ దేశానికి చేసిన త్యాగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ రేపు మనకి ఆగస్టు 15 ఆ రోజు స్వతంత్రం రావడం, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. ఈ 15 రోజులుగా దేశం అంతా కూడా ఈ తిరంగ యాత్ర చేస్తున్నాం. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో సూపర్ హిట్ చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది, అలాగే కేంద్రంలో మోడీ గారిది. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఆర్థిక సహాయం చేస్తున్న నాయకుడు మోడీ గారు.
అలాగే ఈ రాష్ట్రంలో ఏదైనా విపత్కర పరిస్థితులు ఉండేటప్పుడు ప్రభుత్వాన్ని అన్ని విధాలు ఆదుకుంటున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే అందరం కూడా కలిపి కూటమిలో ముందుకు వెళ్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ప్రత్యేక వాహనంలో పెరేడ్ ను ప్రారంభించారు. ఇక వేదికపై నుంచి జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన స్వర్ణాంధ్ర 2047 సాకార దిశగా నెల నెల జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో మహనీయులు త్యాగాల్ని స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారితో పాటు స్వతంత్ర పోరాటంలో తమ వంతు కృషి చేసి కృష్ణా జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అయ్యదేవర కాళేశ్వరరావు గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు, తోట వెంకట నరసయ్య నాయుడు గారు, కాకాని వెంకటరత్నం గారు వంటి మహనీయుల సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిద్దాం. అభివృద్ధితో సబ్కా బాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డాక్టర్ ప్రియాంక మృతికి నివాళిగా సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీఎస్ఆర్ సెంటర్ మీదుగా ఆర్టీసీ వరకు ర్యాలీ సాగింది. భారీగా మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలకు భద్రత కల్పించాలని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంతమందికి స్వతంత్రం వచ్చింది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎంతవరకు స్వతంత్రం ఉంది. గాంధీజీ మనకు ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే నిజమైన స్వతంత్రం అని. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రియాంక 9 గంటలకు సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే ఎవరో తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారు. అది ఓన్లీ డాక్టర్ ప్రియాంక చావు కాదు, ఒక కుటుంబము, ఆ అమ్మాయిని ఇష్టపడే వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం ప్రభావితం అయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ కమిషన్ ఎక్కడికి వెళ్ళిందండి? అసలు వంగల్పూడి అనిత గారికి ఇవన్నీ కనిపిస్తున్నాయా? జూమ్ కాల్లో కంపెనీలు తెచ్చామంటుంది, మరి ఫోన్ కాల్లో ఆడపిల్లల భద్రత గురించి కనీసం మాట్లాడవచ్చు కదా. ఒకరేమో పార్టీ పెడతారు, ఏమని మేము గొంతు ప్రశ్నిస్తాము అని పార్టీ పెట్టేవాళ్ళు కనీసం పరామర్శ కూడా చేయరు. ఇక నారా లోకేష్ గారు అయితే ఏకంగా స్టేట్మెంట్లు పాస్ చేశారు, ఏమని నమో అంటే నాయుడు మోడీ అంటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ఆడవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నారా లోకేష్ గారు నమో అంటే నమ్మించి మోసం చేయడం అనుకుంటున్నారు. ఏకంగా ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో పాటుగా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపి చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మన భారతదేశానికి స్వతంత్రం లభించింది. స్వతంత్ర సాధన కోసం తన ప్రాణత్యాగాలను ఫలంగా పెట్టి పోరాడిన ఎందరో స్వతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను 3829 మంది ఆసరా పెన్షన్లు
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అభివృద్ధికి 24 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈనాటికి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈనాటి కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బుడిబుడి అడుగులతో నాంది పలుకుతూ ఈ మధ్యనే 1వ తారీఖున మనం ఏదైతే అల్లూరు సీతారామరాజు గారి పేరున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించుకున్నామో ఇదే మన సంక్షేమానికి, అభివృద్ధికి నాంది అని ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలంతా కూడా గమనించాలని ఈనాటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఉచిత రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ సీఈఓ, సిఐఎస్ఎఫ్ డిఐజీలు పాల్గొని సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా సిబ్బంది నిర్వహించిన పరేడ్ను అధికారులను స్వీకరించారు. వివిధ విభాగాల అధికారులు తమ స్వార్థాలను ప్రదర్శించగా విభాగాల అధికారులు తమ సామర్థ్యాలను ప్రదర్శించగా డాక్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీఎస్ఎఫ్ అధికారి చిన్నారి కుమార్తె స్వాతంత్ర వేడుకల విశిష్టతను వివరించడం అందరినీ ఆకట్టుకుంది. अपनी स्ट्रेंथ का बेहतरीन प्रदर्शन करते हुए केन एंड स्क्वाड के दोनों शॉन और ये कंपटीशन रेमो के रिस्पेक्टेड चीफ गेस्ट के द्वारा परेड विसर्जन की अनुमति प्रदान की गई। This achievement has not happened to our country just by a coincidence. It is a remembrance of an extensive work done by our great leaders, which resulted in the independence that we have received, and all the development that we see, including this airport. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మనందరూ తెలుసు, మన భారతీయులందరూ కూడా దాదాపు 200 సంవత్సరాలు తెల్లవాళ్ళ చేతుల్లో మగ్గినాము. ఆనాటి మన నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళతో పోరాడి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. ఆనాడు ఆయన చిన్న వయసులోనే అసూలు వాసాడు. తెల్లదొరలకు భయపడకుండా సచ్చి గుండెలు ఎప్పి గుండె చూపించి నన్ను కాలవండి అని చెప్పి వాళ్ళతో పోరాడిన సమరయోధుడు. అలాగే భరత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఎంతో మంది మహనీయులు, వాళ్ళందరూ ప్రాణత్యాగమే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛ జీవితంలో జీవిస్తున్నాము. ఆనాడు వాళ్ళు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి ఈ సుశీలమైన భారతదేశం, సూర్య అస్తమించినటువంటి పెద్ద భారతదేశం. ఆనాడు బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా, ఇండియా ఇవన్నీ కలిసి భారతదేశంలోనే ఉండేవి. ఎందుకంటే మనందరూ తెలుసు, మన భారతీయులందరూ కూడా. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం బొల్లవరపాడు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పున్నయ్య, విఆర్ఓ ప్రియాంక, మహిళా పోలీస్ నవీన తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మీకు ఫోన్లు వస్తున్నాయా కొత్తబండి మీ ఇంటికి? 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము దైవాలరావురు గ్రామ పంచాయతీ సిబ్బందివి, అలాగే బొల్లవరపాడు కూడా సచివాలయం అందరికీ, బొల్లవరపాడికి దైవాలరావురికి ఒకటే. ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2047 వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా మేము ఎంచుకున్న థీమ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర థీమ్ ఎంచుకొని దానికి తగ్గట్లు గ్రామ పంచాయతీ నందు ప్రతిరోజు తడి చెత్తని. అందరికీ నమస్కారం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎంఈఓ కురిసిపాడు మరియు స్పెషల్ ఆఫీసర్ దైవాలరావు పంచాయతీ మరియు బొల్లవరపాడు పంచాయతీ. ఈరోజు ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మొత్తం గమనించి పనులు మొత్తం చేపట్టాము. బాగానే లేబర్ ఎక్విప్మెంట్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. పడుతున్నాయి డబ్బులు కూడా 200 రోజు కొలతలు 3, 2 అది చేస్తున్నారు. మార్కాపురం పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువతకు అవకాశాలు, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభమవుతా ఉంది. ఎక్కడ పెట్టినా స్కూల్ విద్యార్థుల నుంచి అధికారులు అలాగే ప్రజలు అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఒక పండుగగా జరుపుకుంటా ఉన్నారు. ఈ పండుగ వాతావరణం ఇలాగే ఈ సంవత్సరం అంతా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. మా మార్కాపురం నూతన జిల్లాలో అన్ని వసతులు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి మంచి మంచి పరిశ్రమలు రావాలని మా వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తిగా పోతున్న తరుణంలో ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 23వ కౌన్సిలర్ పాండు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువత మంచి మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. రుద్రారం వార్డు ఆఫీస్లో ఈరోజు జెండా ఆవిష్కరణ విచ్చేసిన పెద్దలకు, గ్రామ ప్రజలకు, విద్యార్థులకు, టీచర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణాపూర్ మున్సిపల్ రుద్రారం వార్డు ఆఫీస్లో గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరించే కౌన్సిలర్లు అందరం కలిసి జెండా ఆవిష్కరించినాము. ఈ యొక్క జెండా ఆవిష్కరణకు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, స్థానిక పాఠశాలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. సెక్రటరీ గారు, మరి
పుర ప్రముఖులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మనకు స్వాతంత్రం అనేటువంటిది గత బ్రిటిష్ వారి నుంచి, ఆంగ్లేయుల నుంచి మనము స్వేచ్ఛను పొందుకోవడం జరిగింది. మరి వారి కబంధ హస్తాల నుంచి మనల్ని విముక్తులు చేసి అనేక మంది నాయకులకు మరి పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చే వరకు కూడా అతడు అహింసాయుతంగానే పోరాడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా లాలా లజపత్ రాయ్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా మరి చాలా ప్రయాసపడ్డారు. మరి వారు సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు మనకు అందించినటువంటి మనము మరి భారతదేశ పౌరులుగా మరి మనం పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం, అసమర్థత పాలనతో నగరం వెనుకబడిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని ప్రాధాన్యత ఇస్తూ నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి పనిచేసి స్వాతంత్ర ఫలాలను ప్రజా సంక్షేమం, నగరాభివృద్ధికి వినియోగించాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన రామగుండాన్ని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో రామగుండాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడు, ప్రతి వాళ్ళు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. దానిలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రామగుండం పారిశ్రామిక ప్రజలందరూ పార్వతీపురం మన్యం జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకరారెడ్డి, ఎస్పీ మాధవారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహానీయుల త్యాగ ఫలమే ఈ స్వేచ్ఛ. మనకు ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అందించడంతో 2020 నాటికి జీరో పావర్టీ సాధించడమే మనందరి లక్ష్యం. అల్లూరి సీతారామను దేశ విదేశాలకు చాటి చెప్పేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 13,000 మంది పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోలకు చెందిన 240 బస్సులలో 2.39 కోట్ల మంది మహిళలు ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణాన్ని 82.5 కోట్లు ఆదా చేసుకుంటున్నారు. 39,000 మంది దివ్యాంగులు ప్రయాణించి 14.5 లక్షలు జిల్లా ప్రజల Every bulletin updates, keep watching Event with Telugu News. చంద్రబాబు ప్రవేశపెట్టిన P4